వెల్కమ్ టు అవర్ ఛానల్. అంశ్ అషి వాళ్ళు ఇప్పుడే స్కూల్ నుండి ఇంటికి వచ్చారు. మేము వీళ్ళ కోసం ఒక గేమ్ ఛాలెంజ్ ని సెట్ చేయబోతున్నాం. స్కూల్ నుండి ఇంటికి వచ్చిన తర్వాత ఫ్రూట్స్ని కానీ డ్రై ఫ్రూట్స్ని కానీ ఎక్కువగా స్నాక్స్గా తీసుకుంటారు. కానీ అంశు కొన్ని ఫ్రూట్స్ అస్సలు తిండు, అందులో పపాయ ఒకటి. అందుకని ఈరోజు ఎలా అయినా వాడి చేత పపాయని తినిపించాలని చెప్పి గేమ్ ఛాలెంజ్లో ఈరోజు పపాయ ఫ్రూట్ తినేటట్టు పెట్టాం. ఎలాగైనా అంశు చేత ఈరోజు పపాయాని తినిపించాలి. ఈ గేమ్లో ఎవరైతే బౌల్లో ఉన్న పీసెస్ని ఫస్ట్ తింటారో వాళ్ళకి వాళ్ళ నాన్న మనీని ఇస్తారంట. చూద్దాం ఎవరు విన్ అవుతారో. అంశు అషి తొందరగా రండి. అంశుక వైషు సరే సరే అంశు చేత ఫ్రూట్స్ తినిపించాలంటే పెద్ద తలనొప్పి. వాడికి అస్సలు ఇష్టం లేదు ఆ పపాయాని తింటాం. వాడు ఫుల్గా మారం చేస్తున్నాడు తినని చెప్పి. నాన్న వాడి చేత కొన్ని పీసెస్ నైనా తినిపించాలని చెప్పి ట్రై చేస్తున్నారు. వాడికి ఫ్రూట్ ని అలవాటు చేయాలని చెప్పి ట్రై చేస్తున్నారు. ఎవరు గెలిస్తే వాళ్ళకి మనీ ఇస్తా. అంశం చూడండి నాకేంటి కర్మ అన్నట్టు ఫేస్ పెట్టాడు. యాపిల్ బనానా అవి తింటాను గైస్. నేను మొత్తం తింటాను గైస్, పన్నీర్ మాత్రం తినను. అషి ఫస్ట్ ఎవరు తింటారో వాళ్ళకి 100 రూపీస్ ఇస్తాం. కానీ ఫస్ట్ అవి కొనిస్తాం ఇవి కొనిస్తాం అంటే బలవంతంగా తినడానికి అంశు ట్రై చేస్తున్నాడు. అషికి ఫ్రూట్ అంటే ఇష్టం కాబట్టి వాడు ఎలాగో తింటాడు. ఈ గేమ్లో ఎలాగో వాడే విన్ అవుతాడని మాకు తెలుసు. అంశు చేత ఎలా అయినా అలవాటు చేయిద్దామని మేము ట్రై చేస్తున్నాం. అంశు చీటింగ్ గేమ్ ఆడాడు. వాడు అతి కష్టం మీద 2 పీసెస్ తిన్నాడు. బౌల్లో ఉన్న కొన్ని పీసెస్ ని వాళ్ళ తమ్ముడికే ఇచ్చేసాడు. పోనీలే అంశు 2 పీసెస్ అన్నా తిన్నాడని చెప్పి మేము చాలా హ్యాపీగా ఉన్నాం. ఫస్ట్ ఒకటి ఇస్తా. ఈ గేమ్ లో అంశు మమ్మల్ని చీట్ చేశాడు. ఇప్పుడు నాన్న వీళ్ళకి ఒక ట్విస్ట్ ఇవ్వబోతున్నారు. మీరే చూడండి నాన్న ఏం చేయబోతున్నారు. అంశు అషి ఇదిగో డోరామాన్, ఇదిగో డోరామాన్. డోరామాన్ మనీ సేవ్ చేయమన్నాడు, వేస్ట్ చేయొద్దు అన్నాడు. సో నేను ఇందాక ఇచ్చిన మనీ ఎక్కడ ఉన్నాయి? నాన్న కూడా ఇక్కడ చీటింగ్ చేశారు. పాపం అంశు అషిలు అమాయకంగా మారం చేయకుండా మనీని బ్యాక్ ఇచ్చేశారు. థ్యాంక్ యూ అంశు, థ్యాంక్ యూ అషి. వావ్ అంశు, వెల్కమ్. డోంట్ వేస్ట్ మనీ, ఓకే? థ్యాంక్ యూ గైస్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. Don't waste money. Bye guys. Bye guys.